మెదక్ జిల్లా ప్రసిద్ధి చెందిన ఏడుపాయల అమ్మవారి ఆలయం వరదల కారణంగా మూసివేశారు. 12వ రోజు కూడా పూజలు నిర్వహించలేదని ఆలయ అధికారులు తెలిపారు. ఆలయం ఎదురుగా ప్రవహిస్తున్న మంజీరా నది ఉధృతి తగ్గి స్వల్పంగా వరద కొనసాగుతోంది. ఆలయంలోకి ప్రజల ప్రవేశం ఆపివేసినప్పటికీ రాజగోపురంలో ఉత్సవ విగ్రహానికి పూజలు కొనసాగుతున్నాయి. దేవస్థానం అధికారులు, స్థానిక అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా ఇనుకుర్తిలో రైతులకు సరిపడా యూరియా అందించాలంటూ రైతులు వినూత్న నిరసనకు దిగారు. తమ చెప్పులను వరుసగా రహదారిపై ఉంచి రాస్తారోకో చేపట్టారు. తెల్లవారుజాము నుంచే మహిళలు, పురుషులు భారీ సంఖ్యలో చేరుకుని యూరియా కొరతపై ఆవేదన వ్యక్తం చేశారు. రోజులు గడుస్తున్నా సరఫరా లేకపోవడంతో యూరియా అవసరాలను ముందుగానే గుర్తించి సరిపడా పంపిణీ చేయాలని రైతులు డిమాండ్ చేశారు. కాకినాడ నాగమల్లి తోటలో చాయ్పై చర్చ్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పిఎన్ మాధవ్ పాల్గొన్నారు. ప్రజలతో చర్చిస్తూ వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ప్రధాని మోదీ చాయ్ వాలాగా ఉన్న సమయంలోనే ప్రజల సమస్యలు వినడంలో గొప్ప అనుభవం పొందారన్నారు. అదే తరహాలో ప్రజల మనసులోని మాటలు తెలుసుకునేందుకు చాయ్ షాపులే సరైన వేదికలుగా పేర్కొన్నారు. కార్యక్రమంలో కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా గోదావరి నది సమీపంలో చమురు సంస్థల పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ అవుతోంది స్థానికులు తెలిపారు. గ్యాస్ లీకేజీని గుర్తించిన అధికారులకు సమాచారం ఇచ్చారు. గతంలో పలుమార్లు జరిగిన గ్యాస్ లీకేజీలపై తగిన చర్యలు తీసుకోకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరి ఉధృతి పెరగడం వల్ల మరమ్మతులు కష్టతరం అవుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకుని సమస్యను పరిష్కరించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మహబూబాబాద్ పట్టణంలోని ప్రైవేటు స్కూల్ బస్సుకు ప్రమాదం తప్పింది. ఫ్లైఓవర్ వంతెన సమీపంలో స్కూల్ బస్సును లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో విద్యార్థులు ఏం జరగకపోవడంతో తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యం ఊపిరి పీల్చుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది విద్యార్థులు ఉన్నట్లుగా తెలిపారు. బాపట్ల జిల్లా చీరాలలో మదర్ తెరిసా 115వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలోని స్థానిక ఎమ్మెల్యే కొండయ్య పాల్గొన్నారు. మదర్ తెరిసా విగ్రహానికి పూలమాలలతో ఘన నివాళులు అర్పించారు. నిరుపేదల, కుష్టు వ్యాధిగ్రస్తుల మదర్ తెరిసా చేసిన సేవలను కొనియాడారు. జోలి పట్టి భిక్షాటన చేసి ఎందరో పేదల ఆకలి తీర్చిన మహానీయురాలు అభివర్ణించారు. పాలేరు జల్లపల్లి గ్రామంలోని రైతులు యూరియా సరఫరా లేక భారీ ఆందోళనకు దిగారు. వ్యవసాయ సీజన్లో యూరియా ఎరువులు అందక రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పలు హామీలు ఇచ్చినప్పటికీ ఎరువులు అందక సాగు పనులు ఆగిపోతున్నాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సొసైటీ వద్ద రైతులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎరువులు అందక పంటలు నష్టపోతున్నామని, త్వరగా యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో మున్సిపల్ అధికారులు ప్రభుత్వ ఆదేశాల మేరకు మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో వినాయక చవితి పూజలు నిర్వహించాలని తెలిపారు. అందరూ మట్టి గణపతి విగ్రహాలని పూజించాలని, పర్యావరణాన్ని కాపాడాలని సూచించారు. కార్యక్రమంలో పర్యావరణ అధికారులు, మున్సిపల్ ఆఫీసర్లు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా వాకాడులో మార్కెట్ కమిటీ పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే డాక్టర్ పాషం సునీల్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కొత్తగా ఎన్నికైన వారికి శుభాకాంక్షలు తెలిపారు. కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధిని వివరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కష్టపడి పనిచేయాల్సిందిగా నాయకులను పిలుపునిచ్చారు. బంగాళాఖాతంలో మరో అల్పపీడనంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. అల్పపీడనం ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాలో పలు చోట్ల వర్షాలు కురుస్తుండటంతో హోంమంత్రి అనిత పలు శాఖ అధికారులతో సమీక్షించారు. అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంత ప్రజలకు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో అధికారులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. నిర్మల్ జిల్లాలో స్వదేశీ ఉత్పత్తుల వినియోగంపై అవగాహన పెంచేందుకు విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తా నుంచి వివేకానంద చౌరస్తా వరకు ర్యాలీని కొనసాగించారు. స్వదేశీ ఉత్పత్తుల వినియోగం దేశ సేవలో భాగమని తెలిపారు. అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి విదేశీ కంపెనీలకు బదులుగా దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 2020లో కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలో జరిగిన విగ్రహాల ధ్వంసం ఘటన తీవ్ర కలకలం రేపింది. మహాసేన రాజేష్ చేసిన వ్యాఖ్యలు హిందూ, బ్రాహ్మణ
సమాజాల మధ్య ఉద్రిక్తతలకు దారితీస్తాయి. ఘటనపై తాజాగా కారణమైన వ్యాఖ్యలపై మహాసేన రాజేష్ బహిరంగ క్షమాపణ తెలిపారు. ఈ కుక్కుటేశ్వర దేవస్థానం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాటలు అర్థాలు తప్పుగా చేరాయని వివరించారు. హిందూ సమాజాన్ని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయలేదని చెప్పారు. అనంతరం సంఘ నాయకులు కేసు ఉపసంహరణ ప్రకటించి సమాజాల్లో ఐక్యత కావాలని ఆశ వ్యక్తం చేశారు.